రమణాశ్రమ లేఖల పుస్తకం మా ఇంటి గూట్లో ఉందా, నాలో ఉందా? నాలో ఉంది. అద్దంలో నగరం ఉన్నట్టు జగత్తు నీలో ఉంది. జగత్తు నీలో ఎంత ఉంటే అంత మాయ. అది ఆ మాయకి, నామరూపాలకి కట్టుబడిపోయినంత కాలం పునర్జన్మ. సత్యమైన బంగారము తెలిసినట్టు నామరూపాలు తీసేస్తే ఉన్నదంతా బ్రహ్మమే. బ్రహ్మసత్యం జగన్మిథ్య. ఇది శంకర భగవత్పాదుల సిద్ధాంతానికి అంతటికీ కూడా ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతం. కాబట్టి అది అవగతమైతే వాడికి కైవల్యం. ఇక వాడికి అంతటా కనపడుతున్నది సత్యమే కాబట్టి బ్రహ్మం ఒక్కదాన్నే చూస్తున్నాడు, ఉన్నది అదొక్కటే. ఈ శరీరాన్ని కేవలంగా అద్దె ఇంట్లో ఉన్నట్టుగా ఉంటాడు, అది పడిపోతుంటే వదిలేస్తాడు. ఆయనని జీవన్ముక్తుడు అంటారు. అటువంటి స్థితిని కల్పించగలను. మాయని చంపేశాడు అనుకోండి, అందరూ జ్ఞానులైపోతారు, ఎవరు సాధన చేయక్కర్లా. సాధన చేత, భక్తి చేత భగవన్మార్గంలో ఎవరు నడుస్తారో వాళ్ళని మాయ పట్టుకోకుండా పరమేశ్వరుడు తొక్కిపెట్టి ఉంచుతాడు. వాడు ఆయన చేత తొక్కబడి ఆయన వంక చూసి నవ్వుతుంటాడు, చిన్ముద్రకి అందుతాడు. ఎవరు ఈశ్వరుణ్ణి ఆరాధించాడో, ఎవరు ఆయన పాదాలు పట్టుకున్నాడో వాడికి ఆ జ్ఞానం ఇస్తాడు. ఇచ్చినప్పుడు చిన్ముద్ర అర్థం అవుతుంది. చిన్ముద్ర అర్థమైందంటే ఒకటే, మూడు మీద తిరుగుతుంటుంది. అందుకే త్రిపుర సుందరి, త్రిపుర సుందరి అంటారు అమ్మవారిని. త్రిపురాంతకుడు, త్రిపురాంతకుడు అంటారు పరమశివుణ్ణి. త్రిపుర సుందరి అంటే మూడిటిలో తిప్పుతుంది, భూత భవిష్యత్ వర్తమాన కాలములు. చిన్నతనంలో నేను చదువుకునే రోజుల్లోనండి అని మురిసిపోతాడు. ఇప్పుడు జరుగుతున్న కాలాన్ని చూసుకు మురిసిపోతాడు. బహుశా ఓ 3 ఏళ్ళు పోయేటప్పటికి నా కొడుక్కి కూడా పిల్లలు పడతారు. అప్పుడు ఆ మనవలు ఈ మనవలు కలిసి నేను ఉపన్యాసం చెప్తుంటే వాడు అక్కడి నుంచి తాత అని అరుస్తాడు, నేను ఇలా అనాలి అని మురిసిపోతూ ఉంటాడు. భవిష్యత్తు గురించి తలుచుకు మురిసిపోతాడు. 3 కాలములలో తిరుగుతూ ఉంటాడు. స్థూల సూక్ష్మ కారణ శరీరములలో తిరుగుతూ ఉంటాడు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అన్న 3 అవస్థల్లో తిరుగుతాడు. 4వ దానికి ఎక్కనంత కాలం, బతికున్నంత కాలం ఈ 3లోనే తిరుగుతాడు. 4వ దానిలోకి వెళ్ళడానికి ఈ 3 దాటాలి. దాటలేదనుకోండి 3 ఉంటాడు. జాగ్రత్త, ఇంద్రియములు పనిచేస్తాయి. స్వప్న, ఇంద్రియములు ఆగిపోయి మనసు పనిచేస్తుంది. సుషుప్తి, మనసు కూడా ఆత్మలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ మనసు బయటకు వస్తుంది, ఇంద్రియాలు వస్తాయి. మళ్ళీ జాగ్రత్త, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, భూత భవిష్యత్ వర్తమాన కాలములు అంటే ఇలా ఈ 3 తిరుగుతుంటే త్రిపుర సుందరి మాయ యందు తిరుగుతున్నాడని గుర్తు. 4వది ఉంటుంది తురీయము. అప్పుడు తాను నిద్రపోడు. రమణ మహర్షిని అడిగారు ఎవరో, రాత్రి బాగా నిద్ర పట్టిందా మీకు అని అడిగారు. ఓ, ఈ శరీరం బాగా నిద్రపోయిందన్నారు. మరి మీరు? నాకు నిద్ర లేదన్నారు ఆయన. ఆత్మకి నిద్ర లేదు, అది ఎప్పుడూ జాగ్రత్త. తాను ఆత్మగా నిలబడగలిగిన ప్రజ్ఞ వస్తుంది. అలా నిలబడగలిగిన ప్రజ్ఞ వస్తే ఈ 3టికి తాను సాక్ష్యమై ఇంతకాలం వేరుగా చెప్పినది బ్రహ్మముతో కలుస్తుంది. ఇప్పుడు ఈ జీవుడు అన్నవాడు జీవుడు కాడు, బ్రహ్మమే. జీవ బ్రహ్మైక్య సిద్ధిని పొందుతాడు. అది నేను ఇవ్వగలను. రోజు నా దగ్గరికి వచ్చి కూర్చుని ఎవరు దక్షిణామూర్తి స్తోత్రం చదువుతున్నారో వాడికి ఎప్పుడో అప్పుడు ఇచ్చేస్తా. అథవా వాడి ప్రాణం పోయే సమయంలో ఆఖరి ఊపిరిలోనైనా ఇచ్చేస్తాను. ఇచ్చేసి కలిపేసుకుంటాను. అది చిన్ముద్ర. ఈ చిన్ముద్ర అర్థమైందా? 4వది దూరం చేసేది వంగిపోయి బ్రహ్మంతో కలిసిపోతుంది. అప్పుడు ఈ 3టికి తాను సాక్షి. ఈ 3టితో తాను మమేకమవ్వడం. మాయని దాటాడు. ఆ మాయ ఇప్పుడు ఆయన మీద అన్వయం అవ్వదు. ఎందుకంటే ఆ మాయని శివుడు కాలు కింద పెట్టి తొక్కి పట్టుంచాడు. చంపేయకూడదు. ఎందుకని? అజ్ఞానంలో ఉండి భగవంతుణ్ణి విడిచిపెట్టి మాకు భోగాలు కావాలని తిరుగుతారు కొంతమంది. మాకు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి తిరగడం బాగుంది, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు బాగున్నాయి, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు బాగున్నాయి అని తిరిగే వాళ్ళు ఉంటారు. ఆ తిరిగే వాళ్ళని తిరగనివ్వాలి. అందుకని మాయ వాళ్ళ కోసం అందుకే చంపడు, తొక్కి పట్టుంచుతాడంతే. ఆయన నవ్వుతూ ఉంటాడు, నేను ఎవరి మీద పడాలో వాళ్ళ మీద పడతాను. చాలామంది ఉన్నారు నాకు, ఒక్కడిని నువ్వు అనుగ్రహించు అని. అందుకే తొక్కి పడితే వాడు తలెత్తి నవ్వుతూ ఉంటాడు. ఇది చూడండి, అందుకే అపస్మారుడు అంటారు. మాయా, దాన్ని తొక్కి పడతాడు. ఇంకొక అర్థం ఏమిటో తెలుసా? మనసు బుద్ధి దేన్నైనా పట్టుకుంటాయి. మనసు బుద్ధి దేని చేత ప్రకాశిస్తున్నాయో ఏది ప్రకాశింపచేస్తోందో ఆ ఆత్మని పట్టుకోలేవు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే బాగా అర్థమైపోవడానికి, పట్టుకోవడము అన్న మాటలో 3 ఉంటాయి. ఇప్పుడు ఓ పాలగిన్నె, పటకార, నా చెయ్యి ఉంటే కదా పట్టుకోవడం.
ఆ పాలగిన్నెని పట్టుకోవాలి పటకారతోటి. ఇప్పుడు నేను పటకారతో పాలగిన్నె పట్టుకున్నాను. ఎప్పుడైనా పటకార అన్న మాటకు అర్థం ఏంటంటే నా చేత పట్టబడునది అని అర్థం తప్ప నన్ను పట్టుకున్నది అని మాత్రం అర్థం కాదు. పటకార నన్ను ఎప్పుడూ పట్టుకోలేదు, నేను పటకారని ఎప్పుడూ పట్టుకుంటాను. నా చేత పట్టబడుతుంది కాబట్టి పటకార. అలాగే ఆత్మ యొక్క కాంతి చేత మనసు పనిచేస్తుంటుంది. మనసు ఆత్మని తెలుసుకోలేదు కానీ దానికి ఒక లక్షణం ఉంది. తెలుసుకుందామని వెనక్కి వెళ్ళింది అనుకోండి, ఆత్మ యందు లయమైపోయి ఆత్మగా మిగిలిపోతాడు అంతే. అప్పుడు ఇంకా సుఖదుఖాలు ఉండవు. మీకు ఇంకా దీనికి మళ్ళీ అర్థం కావడానికి నేను ఉపమానం చెప్పాలంటే, ఒక ఉప్పు బొమ్మను ఒక దాన్ని తయారు చేసి ప్రాణం పోసి సముద్రం లోతు కనుక్కురా అని పంపించారనుకోండి, ఆ ఉప్పు బొమ్మ నీటిలో ప్రయాణం మొదలుపెట్టింది సముద్రంలోకి. ఇప్పుడు అది వెడుతోంది అనుకోండి, కొంత దూరం వెళ్ళాక ఏమవుతుంది? కరిగిపోయి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. సముద్రపు లోతు తెలుసుకుందామని బయలుదేరిన ఉప్పు బొమ్మ సముద్రంలోనే కలిసిపోయినట్టు, భగవంతుని వలన ఆత్మ వలన ప్రకాశించే మనసు భగవంతుణ్ణి తెలుసుకుందామని వెనక్కి ప్రయాణం మొదలు పెడితే ధ్యానంలో పరమేశ్వరుడి యందు లీనమైపోయి ఆత్మగా మిగిలిపోతుంది. అది చిన్ముద్ర అన్న మాటకు అర్థం. జీవబ్రహ్మైక్య సిద్ధి అయి ఈ మూడిటికి సాక్షిగా మిగిలిపోతాడు. అప్పుడు ఆయన కేవలముగా జీవన్ముక్తుడు అంటారు. అలా ఇవ్వగలిగిన వాడను నేను అని చెప్పడానికి ముద్ర పడతాడు. అందుకే శంకరాచార్యుల వారు శ్లోకం చేస్తూ యో భద్రయా ముద్రయా అంటారు. సమస్త భయాలకి కారణం ఏమిటి? నేనుని ఆశ్రయించి భయాలన్నీ ఉంటాయి. నేను వెళ్ళిపోతానంటే నేను చచ్చిపోతానేమో, నేను చచ్చిపోతే నావన్నీ ఏమైపోతాయో, నేను ఆత్మ అనుకోవడం ఏమిటి? సత్యం ఎరుకలోకి వచ్చేస్తే సావేది నేనెక్కడికి వెళ్తాను? ఎప్పుడూ ఉంటాను. నేను చచ్చిపోయేది శరీరం చచ్చిపోతుంది, నేను చచ్చిపోవడం అన్నది లేదు నాకు. నేను ఎప్పుడూ ఉంటాను, నేను ఆత్మ అన్నారనుకోండి, ఇక భయం ఏమిటి అసలు? ఇక భయానికి ఆస్కారం లేనప్పుడు అభయముద్ర ఎందుకు? ఇంకా వాడికి భయం ఉంటే కదా అభయముద్ర పట్టడం, వాడికి కోరికుంటే కదా వరముద్ర పట్టడం. అసలు అంతా తానైపోయిన వాడికి ఇంకా కొత్తగా తనకేం కావాలి? తనకి కావలసిందేం లేదు. ఇక అన్నీ తనవే, పరమతృప్తితో ఉంటాడు. అందుకే అభయముద్రలు వరముద్రలు ఇవన్నీ కూడా ఎందులోకి వెళ్ళిపోతాయంటే చిన్ముద్రలోకి వెళ్ళిపోతాయి. అందుకే ముద్రలన్నిటిలోకి పెద్ద ముద్ర ఏదంటే చిన్ముద్ర. ఆ చిన్ముద్ర పట్టిన వాడిని పట్టుకున్నవాడు తరించిపోతాడు. కాబట్టి యో భద్రయా ముద్రయా అంటారు శంకరాచార్యుల వారు. దక్షిణామూర్తి పట్టినటువంటి చిన్ముద్ర అంత గొప్ప ముద్ర. అందుకే దక్షిణామూర్తి ప్రతిష్ఠ చేస్తే వచ్చేటటువంటి గొప్ప ప్రయోజనం ఏమిటో తెలుసా? మీరు రోజు దక్షిణామూర్తికి ఎదురుగుండా కూర్చున్నారనుకోండి, పరమేశ్వరుడికి అయితే ఎదురు కూర్చోకూడదు, శివలింగానికి ఎదురుగుండా కూర్చోకూడదు అభిషేకం చేస్తుంటే తప్ప. దక్షిణామూర్తికి ఎదురుగుండా కూర్చోవచ్చు. ఎదురుగుండా కూర్చున్నారనుకోండి, మీరు ఆ ఎదురుగుండా కూర్చున్నప్పుడు ఒక లక్షణం వస్తుంది. ఏ లక్షణం వస్తుంది అంటే జీవయాత్ర ఉత్తరానికి తిరుగుతుంది. ఎందుకని? దక్షిణామూర్తి ఎటు చూస్తున్నారు? దక్షిణాభిముఖామూర్తి యస్యసౌ దక్షిణామూర్తి అని కదా. దక్షిణాన్ని ఆయన చూస్తున్నారు. ఇప్పుడు రేపు ప్రతిష్ఠ చేస్తే ఆయన దక్షిణాన్ని చూస్తారు. మీరు ఆయన ఎదురుగుండా కూర్చుంటే మీరు ఎటు చూస్తారు? ఉత్తరాన్ని చూస్తారు. మన జీవయాత్రలో దక్షిణానికే వెడుతుంది ప్రయాణం. ఒకరోజు మీరు ఎప్పుడైనా గాలి వచ్చినప్పుడు చూడండి, వర్షం వచ్చే ముందు గాలి వస్తుంది. గాలి అది తుఫాను గాలి అయితే అన్ని వైపులకి వస్తుంది. అప్పుడు చెట్లు ఊగిపోయి కొమ్మలు విరిగిపోతాయి, ఎటు ఊగాలో తెలియక. వర్షం వచ్చే ముందు గాలి ఒకవైపుకే వేస్తుంది. వేస్తే చెట్లన్నీ అటే వంగుతాయి, అన్ని చెట్లు అటు వంగుతాయి, ధూళంతా ఒకవైపు నుంచి ఒకవైపుకి ఎగురుతుంది. అలా యోగ దృష్టితో చూస్తే జీవులందరూ వెళ్ళిపోతుంటారు ప్రయాణం. చిన్న 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 దివ్యల్లాగా చిన్న చిన్న దీపాలు వెలిగినట్టు వెలుగుతూ వెళ్ళిపోతుంటారు. అందరూ కాలంలో ఎలా వెళ్ళిపోతూ ఉంటారంటే ఈ కాలం నడుస్తుంటే. అందుకే పోతన గారు భాగవతంలో అంటారు కాలంబు గతి అంటారు, పరమేశ్వరుడి నడక. అందులో వెళ్ళిపోతూ ఈ జీవులన్నీ దీపాలు, కొన్ని కోట్ల దీపాలు వెళ్ళినట్టు వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ ఎటు పెడతాయంటే అన్నీ దక్షిణానికి వెళ్ళిపోతాయి, అన్నీ దక్షిణ దిక్కుకు ఎడతాయి. ఎందుకు ఎడతాయంటే పాపపుణ్యాలు చేసి అక్కడికి వెళ్ళి భూమిలో కలిసిపోయి మళ్ళీ ఎక్కడో దీపం కింద పుడతాడు, పుట్టి కొంతకాలం ఉండి మళ్ళీ అలా దక్షిణ దిక్కుకు వెళ్ళిపోతాడు, శ్మశానంలోకి వెళ్ళిపోతుంటుంది శరీరం.
ఎవడు ఏ దీపం నేను వెళ్ళనని ఉత్తరానికి తిరిగిందో ఆ దీపం ఇక అందులోకి శరీరం పెడుతుంది, ఇక ఆ దీపం మళ్ళీ పుట్టదిహ. అలా తిరగాలంటే ఉత్తరానికి ఎవరి ముందు కూర్చుంటే తిరుగుతుందో తెలుసా? ఒక్క దక్షిణామూర్తి ముందే. దక్షిణామూర్తి ముందు కూర్చుంటే ఆయన దక్షిణాన్ని చూస్తాడు, మృత్యువుని చంపుతాడు, కాబట్టి ఆయనకి భయం లేదు. మనం ఉత్తరం తిరిగి మృత్యుంజయుడిని చూస్తున్నాం, చూపు మృత్యుంజయుడి మీద ఉంది కాబట్టి ఉత్తరానికి తిరిగితే పవిత్రం అని గుర్తు. ఉత్తర దిక్కు ఉత్తమ దిక్కు. కారణం ఏమంటే పరమశివుడు ఉంటాడు కైలాస పర్వతం మీద, కుబేరుడు ఉంటాడు. అందుకే కదా మంగళానికి బీరువాలన్నీ ఉత్తర దిక్కుకి తిప్పి పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ ఉత్తరం వైపుకి తిరిగింది పవిత్రం. కాశీగంగా కాశీగంగా అంటుంటారు. భారతదేశంలో గంగ ఎన్ని చోట్ల లేదండి? హరిద్వార్లో గంగే, కాశీలో గంగే, ఎన్నో చోట్ల గంగ ఉంది. అన్ని చోట్ల గంగ కన్నా కాశీ గంగ అండి, కాశీ గంగ అండి అంటారు. కాశీ గంగ అని ఎందుకు వచ్చింది? ఒక్కటే కారణం, పైన పుట్టినటువంటి గంగ దక్షిణం వైపుకి ప్రవాహం మొదలుపెట్టింది. ఒక్క కాశీ పట్టణం దగ్గరికి వచ్చేటప్పటికి తన ప్రవాహాన్ని ఉత్తరానికి తిరిగింది. ఉత్తరానికి ఎక్కడ తిరిగిందో ఆ కాశీ పుణ్యక్షేత్రం, ఆ గంగా స్నానం పవిత్రం. ఎందుకో తెలుసా? మనం కూడా దక్షిణామూర్తి వైపుకి తిరిగి ఉత్తరానికి తిరగాలి. మనం కూడా ఉత్తరానికి తిరిగాము అంటే గుర్తు ఏమిటంటే, దక్షిణామూర్తి ముందు కూర్చుంటే దక్షిణామూర్తి స్తోత్రం చదవడం అలవాటు చేసుకుంటే క్రమంగా ఆయన ఏం చేస్తాడంటే తన చిన్ముద్రలోకి లాగేసుకుంటాడు. అది ఎప్పుడు అనుగ్రహిస్తాడు ఎవ్వరికీ తెలియదు. శరీరం పడిపోయే ముందు అనుగ్రహించేయచ్చు. అనుగ్రహించి ఇక ఆ దీపం ఇలా వెళ్ళిపోతున్నది దక్షిణానికి, అకస్మాత్తుగా ఉత్తరానికి తిరిగి వెళ్ళిపోతుంది. అన్ని దీపాలు ఇటెడితే ఆ ఒక్క దీపమే ఉత్తరానికి ఎడుతుంది. వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోతుంది? అది అన్నీ చివరికి వెళ్ళిపోతాయి శ్మశానానికి. ఇది ఆ చివరికి వెళ్ళిపోయి మృత్యుంజయ స్థానమునందు పరమశివుని యందు ఐక్యమైపోతుంది. ఐక్యమైపోయింది కాబట్టి ఇక పుట్టదు. అది శరీరం వెళ్ళిపోతుంది శ్మశానానికి, జీవుడు పుట్టడు, బ్రహ్మముతో కలిసిపోతాడు. అలా చెయ్యగలిగింది ఎప్పుడంటే ఆయన దక్షిణాన్నే తప్ప ఇంకొక దిక్కు చూడట. అసలు దక్షిణామూర్తి ఉన్నారనుకోండి, ఆ దిక్కు ఏమిటంటే అని మీరు అడగకూడదు ఇంకా. అందుకే శివాలయంలో గోడలో దక్షిణామూర్తి ఉన్నాడు అంటే అది దక్షిణము. దిక్కులు తెలియకపోతే దిగ్భ్రాంతి అంటారు. దిగ్భ్రాంతి ఎక్కడ వస్తుందో తెలుసా? ఇంకో ఊరిడితే వస్తుంది. నేను ఇంకో ఊరు ఎక్కడికన్నా వెళ్ళాను అనుకోండి, ఏ తెల్లవారకట్టో రైలు దిగితే నేను మొదట అడిగే ప్రశ్న ఏమిటంటే ఆ ఊరు వాళ్ళని, బాబు తూర్పు పెట్టని అడుగుతాను నేను వెళ్ళిన ప్రదేశానికి. ఎందుకంటే తెల్లవారుజామున సంధ్యావందనం చేసుకోవడానికి దక్షిణానికి కూర్చుంటే అలా తప్పు, తూర్పు పెట్టో తెలుసుకోవాలి. అందుకని మర్నాడు తెల్లవారే వరకు చూస్తే అందుకని తూర్పు పెట్టండి అని అడుగుతుంటాను ఒకసారి. దిగ్భ్రాంతి. అదేంటంటే రామాయణం చెప్పడానికి వచ్చారు, మూకపంచరి చెప్పడానికి వచ్చారు, మీకు పెద్ద విడిదిచ్చాను, తూర్పే తెలియదా అంటే నన్ను తెలియదంతే. దిగ్భ్రాంతి తెలియదు. శివాలయంలో దిగ్భ్రాంతి ఉండదు. ఎందుకు ఉండదో తెలుసా? 2 కారణాల వల్ల ఉండదు. ఒకటి, మీరు శివాలయంలోకి వెళ్ళినప్పుడు శివాలయంలో పానవట్టం ఎటుందో అది ఉత్తరం. శివుడి ముఖం ఎటు చూడనివ్వండి, పానవట్టం మాత్రం ఉత్తరానికే ఉంటుంది. దక్షిణామూర్తి గోడలో ఎటున్నారో అది దక్షిణం. మీకు ఉత్తరం దక్షిణం తెలిసిపోతే తూర్పు పడవరా తెలియవండి, తెలిసిపోతాయి. ఇంకా దిగ్భ్రాంతిని ఒక దిక్కు తెలిస్తే చాలు 3 తెలుస్తాయి. కాబట్టి దిగ్భ్రాంతి పోతుంది, భ్రాంతి పోతుంది, మాయ పోతుంది. అందుకే నిధయే సర్వ విద్యానాం. ఏమండి ఇంతేనా, ఇంకేమి ఇవ్వడా అనుకోకండి. ఆయన నిధయే సర్వ విద్యానాం, సమస్త విద్యలు ఆయన యందే ఉంటాయి. నాట్యం కావాలా ఆయనే, వీణ కావాలా ఆయనే. అందుకే శ్రీశైలం ప్రారంభంలోనే వీణ వాయిస్తూ ఉంటారు. సంగీతం కావాలంటే ఆయనే, నృత్యం కావాలంటే ఆయనే, అపారమైన పండితుడు కావాలంటే ఆయనే, గొప్ప యోగి కావాలంటే ఆయనే. అసలు మీకు ఇంకా నేను గమ్మత్తు చెప్పాలంటే, పెళ్ళి కాక ముందు కానీ పెళ్ళైన తర్వాత కానీ ఎవరైనా ఆడదానికి రోజు దక్షిణామూర్తిని సేవించే లక్షణం ఉంటే ఆవిడ కడుపున జగద్గురువులు పుట్టినా ఆశ్చర్యం లేదు. శృంగేరి పీఠాధిపత్యం వహిస్తున్నటువంటి భారతీ తీర్థస్వామి వారు వాళ్ళ అమ్మగారి కడుపుని ఎందుకు పుట్టారో తెలుసా? ఒకసారి నేను శృంగేరి వెళ్ళినప్పుడు హరిప్రసాద్ గారు నన్ను భారతీ తీర్థస్వామి వారి అమ్మగారి దగ్గరికి తీసుకెళ్ళారు. ఆ మహాతల్లి ఎంత ప్రేమైకమూర్తో నిజంగా. ఆవిడ జగద్గురువులకు తల్లి. ఆవిడ నా క్యాసెట్లు వింటుంటారట. అంతకన్నా నా జన్మకి ఇంకేం కావాలి, సౌభాగ్యం. ఆవిడ నాతో మాట్లాడుతుంటే నేనన్నా, అమ్మ ఒక్క మాట చెప్పండి చాలు,
జగద్గురువులు మీ కడుపున పుట్టారంటే ఏదో ఉంది పుణ్యం. మీకు తెలిసి ఏం చేశారమ్మా, ఇది కారణం బహుశः. ఏమంటే శృంగేరికి పీఠాధిపత్యంలో కూర్చోవడం అంటే మాటలండి, అది సార్వభౌమ పీఠం. అపరశంకరాచార్యులు వారు నడిచే శారద మాటల. ఎలా ఏ కారణానికి మీ కడుపున ఆయన పుట్టారని మీరు అనుకుంటున్నారమ్మా అన్నాను. అబ్బా నాన్న నాకేం తెలుసు నాన్న, నేనేం చేశాను నాన్న, అది ఇది అన్నారు. కాదమ్మా, మీకు తెలియకుండా ఉండదు, ఏదో ఉంది పుణ్యం. ఏ పుణ్యానికి మీకు అటువంటి కొడుకు పుట్టాడో దయచేసి నాకు చెప్పండి తల్లి అని అడిగాను. అడిగితే ఆవిడ నిజం చెప్పారు. నిజం చెప్పారంటే ఆవిడ అబద్ధం చెప్తారని నా ఉద్దేశ్యం కాదు, నాకు అవగతం చేశారు అని. ఆవిడ చెప్పారు, నాయనా నాకు తెలిసో తెలియకో నా చిన్నతనంలో మా నాన్నగారు కోటప్పకొండ ఎక్కేవారు రోజు దక్షిణామూర్తి దర్శనానికి. మా నాన్నగారితో పాటు పరిగెత్తుకుంటూ కోటప్పకొండ ఎక్కి దక్షిణామూర్తికి నమస్కారం పెట్టి వచ్చేదాన్ని. రోజు కోటప్పకొండెక్కి దక్షిణామూర్తికి నమస్కారం పెట్టిన పుణ్యానికి నా కడుపున భారతీ తీర్థస్వామి వారు పుట్టారు నాయన అని చెప్పారు ఆవిడ. అసలు భారతీ తీర్థస్వామి వారు పుట్టిన జనన కారణం పుస్తకాలలో ఉన్నదానికన్నా నేను నమ్మే యథార్థ కారణం అదే. అందుకు పుట్టారైన, అందుకొచ్చింది ఆ తేజస్సు ఆవిడ కడుపులోకి. కాబట్టి దక్షిణామూర్తి దర్శనం అంటే అంత గొప్పది. ఆయన దర్శనం చేస్తే సరస్వతీ కటాక్షం దగ్గర నుంచి లేనిదన్నది ఉండదు, ఇక ఏదైనా ఇచ్చేస్తాడు ఆయన. అంతటి పరబ్రహ్మం మీకేమి ఇవ్వలేదండి. ఇంకా ఏ లౌకికమైన కోర్కెల దగ్గర నుంచి మోక్షం వరకు ఇవ్వగలడు. కరతలామలకము, చేతిలో ఉసిరికై. అందుకే మహానుభావుడు నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగిణాం. ఆయన వైద్యుడు. ఎవరికి? మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చేటటువంటి జనన మరణ చక్రముతో కూడుకున్నటువంటి సంసారం అనేటటువంటి రోగానికి వైద్యుడు ఆయనే. భిషజే భవరోగిణాం. ఆయనే నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగిణాం. ఆయన ఈ సమస్త లోకములకు కూడా గురువు ఆయనే. సదాశివ సమారంభం అన్నప్పుడు గురుస్థానం ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే దక్షిణామూర్తి దగ్గరే ప్రారంభమవుతుంది. నేను ఇలా కూర్చుంటే వీళ్ళు నా దగ్గరికి రావట్లేదని ఆయనే చెట్టు కింద నుంచి లేచాడు. ఒకప్పుడు లేచి ముక్త్వా మౌనం బట విటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. కలియుగం వచ్చిందిరా, వీళ్ళు నా దగ్గరికి వచ్చి కూర్చోండ్రా అంటే కూర్చోట్లేదు, వీళ్ళను ఉద్ధరించడానికి నేనే బయలుదేరుతానన్నాడు కారుణ్యమూర్తి అయి. ఆ వటవృక్షాన్ని వదిలిపెట్టి బయలుదేరి తిరిగిన మూర్తి ఎవరో తెలుసా? ఆయనే శంకరాచార్యులు వారు. వటవృక్షం కింద కూర్చుంటే దక్షిణామూర్తి, ఈ భూమి మీద తిరుగాడితే శంకర భగవత్పాదులు. అందుకే నమ కపర్దినీ చ వ్యుక్త కేశాయ చ. పెద్ద జటాజూటంతో ఉంటే దక్షిణామూర్తి, బోడిగుండుతో ఉంటే శంకరాచార్య వారు. అందుకే వ్యుక్తకేశాయ చ అంటే బోడిగుండు, బోడిగుండుతో ఉన్నది శంకర భగవత్పాదులు, పెద్ద జటాజూటంతో ఉన్నవాడు పరమశివుడు. ఇద్దరూ ఒకటే. అందుకే రుద్రం అలా మాట్లాడుతుంది. కాబట్టి అటువంటి మహానుభావుడైనటువంటి దక్షిణామూర్తి ఏదైనా ఇవ్వగలరు. దక్షిణామూర్తి దేవాలయంలోకి, ధ్యాన మంటపంలోకి, దక్షిణామూర్తి దేవాలయం కన్నా దక్షిణామూర్తి ధ్యాన మంటపం గొప్పది. అందుకే మనం ధ్యాన మంటపంగా ప్రతిష్ఠ చేస్తున్నాం. ధ్యాన మంటపంలో ఏం చేయాలంటే, మీరు కళ్ళు విప్పి మీకు ఎదురుగుండా కనపడతాడు ఆయన. ఎదురుగుండా కనపడుతుంటాడు కాబట్టి మీరు బాగా కళ్ళు విప్పి ఆసనం వేసుకు కూర్చుని వెన్నుపాన్ నిటారుగా పెట్టి ఒక్కసారి గుండ్రంగా ఆయన చుట్టూ తిరిగారనుకోండి చూపులతోటి. మొట్టమొదట మీరు ప్రారంభం చేసినప్పుడు కుడి పాదం కింద పెట్టి ఎడమ పాదం పైకెత్తి కుడి మోకాలు మీద ఆయన వేసుకుంటే కుడి పాదం స్పష్టంగా కనపడుతుంటే, కుడి పాదం మీద పెట్టుకున్నటువంటి మంజీరం పాదం మీద కనపడుతుంటే, ఆ పాదం దాటి కొంచెం పైకి వెళ్ళినప్పుడు మోకాలుకి పాదానికి మధ్యలో మళ్ళీ ఒక ఆభరణం ఉండి దానికి ఒక చిరుగంట వేలాడుతుంటే, ఆ కాలి వెనక బలిష్టమైనటువంటి పిక్క కనపడుతుంటే, ఆయన కృష్ణాజినం కట్టుకుంటే మోకాలు కనపడుతుంటే, ఎడమ పాదం అరికాలు కనపడుతూ ఉంటుంది. కుడి పాదానికి అరికాలు కనపడదు, ఎందుకంటే నేల మీద ఉంటుంది. ఎడమ పాదానికి అరికాలు కనపడుతూ ఉంటుంది. మీరు ఎదురుగుండా కూర్చుని ప్రత్యేగాత్మ అంటారు. మీలోంచి మీరు విడడానికి ప్రయత్నం చేసే ముందు ఒక్కసారి ఆ పాదం వంక బాగా చూసి, ఆ బొటన వేలు, గోరు, పక్కన 4 వేళ్ళు, వాటి గోళ్ళు,
ఆ కింద పెట్టినటువంటి కుడికాలు, ఇప్పుడు దాని మీద అడ్డంగా వేసుకున్నటువంటి వీరాసనంలో ఎడంకాలు, ఆ మోకాలు, ఆయన యొక్క కాలంతా కనపడుతూ, పాదం యువతల వైపుకి వస్తే అరికాలు కనపడుతుంది. అందుకే మీరు యువతల పక్కకి వెళ్ళి ఆయన పాదం వంక చూస్తే ఆయన అరికాలు కనపడి, అడుగు నుంచి దూదులు చిన్న చిన్న తిత్తులు కట్టినట్టుగా వేళ్ళు ఎంత అందంగా ఎర్రగా ఉంటాయో, బొటన వేలు దగ్గర నుంచి వేళ్ళు పెద్ద దూది ముద్దల, నందివర్ధనం మొగ్గల పెద్ద బొటనవేలు యొక్క అరికాలు, ఆ పక్కన కొంచెం ఆ బొటనవేలు కన్నా పొడవుగా ఉండి ఒక వేలు, దానికి ఉన్నటువంటి ఆ పైన ఉన్న తిత్తి లాంటి ఆ అరికాలి వేలు, ఆ పక్కన ఉన్న మిగిలిన 3 వేళ్ళు, ఆ చిటికిన వేలు, ఆ అరికాల్లో పాదం దగ్గర ఎత్తుగా దిండులో ఉన్నటువంటి పాదం, ఆ పాదం దగ్గరికి వెళ్ళేటప్పటికి వస్తున్న సౌరభం చూసి ఒక్కసారి ఆ పాదం మీద, కుడి పాదం నేల మీద ఉంది కదూ, దాని దగ్గరికి వెళ్ళి మీ తల ఆంచే ముందు 2 చేతులు నేల మీద పెట్టి మీ లలాటం తీసుకెళ్ళి ఆయన తల మీద పెట్టి అలా ఉంచితే చల్లగా ఆయన పాదం తగులుతుంటే ఆ పాదానికి మహర్షులు అలదినటువంటి గంధం మీ నాసాపుటములకు తగులుతుంటే మీరు ఎదురుగుండా ఇలా తలెత్తి చూస్తే ఇలా చిన్ముద్ర పట్టినటువంటి కుడి చెయ్యి కనపడితే స్వామివారి 3 వేళ్ళు, అందులో గీతలు, అరిచెయ్యి, బొటనవేలు, చూపుడు వేలు ఇలా కలిస్తే ఆయన పెట్టుకున్న ఉంగరాలు, అరిచెయ్యి దగ్గర నుంచి చూసి ఆ మోకాలు, ఆయన వేసుకున్నటువంటి పాదం కనపడితే, ఆ పైకి ఇలా తలెత్తితే ఆయన పై చేతిలో పట్టుకున్న ఢమరుకం, ఆ ఢమరుకాన్ని చుట్టుకుని పైకి లేచినటువంటి పెద్ద సర్పం, అలా ఇంకొంచెం తల పైకెత్తేటప్పటికీ ఆ శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖ కనపడితే, ఆ పైన పెద్ద జటాజూటం, ఎర్రటి జుత్తు అరుణ జటేశ్వరుడు, అలా తిరిగి మళ్ళీ ఇలా తిప్పుతుంటే కళ్ళు, ముక్కు, చిన్న చిరునవ్వు, కంఠం, 3 గీతలు, విశాలమైన వక్షస్థలం, మెడలో వేసుకున్న స్ఫటికమాల, రుద్రాక్షమాల, పగడాలమాల, బొడ్డు, ఆయన చిన్ని బొజ్జ, తొడలు, పువ్వులు వేసినవి, ఒళ్ళో పడినటువంటి పువ్వులు, ఆ తలమించి చూపు ఇటు తిప్పేటప్పటికీ ఎడంచేతి పై చేతిలో పట్టుకున్నటువంటి అగ్ని, ఆ అగ్ని మంట ఇలా పైకొస్తుంటే వెచ్చగా తగిలితే కొంచెం ఇలా కిందకి దిగేటప్పటికీ ఆ ఎడంచేతిలో పట్టుకున్నటువంటి వేద గ్రంథాలు, ఆ పుస్తకాల వంక పరమశివుడు ఇలా వేళ్ళు మూసి పట్టుకున్నప్పుడు ఆ వేళ్ల సోయగం, ముందుకి కనపడుతున్న ఉంగరం, ఆ వేళ్ల గోళ్ళు, ఆ ఇలా పట్టుకోవడంలో పైకి లేచి కనపడుతున్నటువంటి బొటనవేలు, ఆ బొటనవేలి గోరు చూసి అప్పుడు ఇలా కిందకొస్తే మళ్ళీ కుడిపాదం కనపడితే ఒక్కసారి బాహ్యంలో మీరు మూర్తి వంక అలా బాగా చూసి ఆయన పాదం కింద తొక్కిపి కుడిపాదం కింద ఉన్నటువంటి అపస్మారుణ్ణి చూసి ఇప్పుడు ప్రత్యేగాత్మగా మీరు వేరవుతూ కన్నులు మూసుకుని, ఇప్పుడు నేనేం ఎదురుగుండా దక్షిణామూర్తి విగ్రహం పెట్టుకు చెప్పానా, ప్రత్యేగాత్మగా విడి ఆ ధ్యాన మంటపంలో మీరు కూర్చుని, మీకు అవకాశాన్ని ఇస్తుంది ధ్యాన మంటపం, కూర్చుని కళ్ళు మూసుకుని స్వామి పాదం వంక చూసి తలపెట్టి ఇలా పైకెత్తితే ఆ చిన్ముద్ర పట్టినటువంటి వేళ్ళు, పొడుగు వేళ్ళు, పైకెత్తేటప్పటికి ఢమరుకం, దానికి పట్టుకున్న సర్పం, జటాజూటం, ఇలా తిరిగేటప్పటికి అగ్నిహోత్రం, ఇలా కిందకు వచ్చేటప్పటికి కింది చేతిలో పుస్తకాలు, ఇలా వచ్చేటప్పటికి మళ్ళీ పాదం, ఆయన మోకాలు, యువతల వైపు అరికాలు కనపడుతున్నటువంటి పాదం, ఆయన ముఖమండలం, దీన్ని చేతిలో మానసికంగా నీరాజనం పట్టుకుని మీరు ఆ నీరాజనాన్ని తిప్పుతున్నప్పుడు ఆ వెలుతురులో స్పష్టంగా ఆపుతూ మీరు నీరాజనం తిప్పుతూ స్వామిని అంతటినీ చూసి ఒక్కసారి దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుని వెళ్ళిపోయారనుకోండి, ఒక 30 రోజులు సాధన చేసేటప్పటికీ మీకు అసలు ఎదురుగుండా దక్షిణామూర్తి అవసరం లేకుండా మీరు ధ్యానం చేసేస్తారు. మీ మనసు వెనక్కి వెళ్ళిపోయి దక్షిణామూర్తి ఎందు నిలబడుతుంది. ఆయన పరమశాంత స్వరూపుడు. మీకు ఏం కావాలో అన్నీ విడుదలైపోతాయి. అది మీకు రోజు ఒకలా చేస్తుంటే పరిగెత్తేస్తోంది మనసు అని అనిపించింది అనుకోండి, మార్చేయాలి ధ్యానంలో. మీరు ఒక బంగారు పళ్ళెం పట్టుకొచ్చి ఆ కుడి పాదం కింద పెట్టాడు కదూ, స్వామి ఒక్కసారి నీళ్లు పోసుకుంటాను అంటే ఆయన కుడి పాదం ఇలా పైకెత్తితే మీరు పళ్ళెం కింద పెట్టి దాంట్లో మల్లె పువ్వులు వేస్తే ఆయన పాదం కింద పెడితే
మీ భార్య బంగారు చెంబుతో నీళ్లు పోస్తుంటే మీరు ఆయన పాదాన్ని ఇలా కడుగుతున్నారనుకోండి, కడుగుతుంటే ఆయన పాదం అంతా చేత్తో పట్టు కడిగి వెనక్కి చెయ్యి తగలదు కదూ, అందుకని నీళ్లు పోస్తుంటే వెనక్కి పోయివే అని ఆయన పంచె ఎడంచేత్తో ఎత్తి పట్టుకుని వెనక్కి ఇలా కడుగుతున్నారనుకోండి, కడుగుతుంటే వెనక ఎముక మెత్తటి పాదం వెనక భాగం మీ కుడి అరిచేతికి తగులుతుంటే కడిగి, ఇప్పుడు 2 చేతులతో కడిగిన తర్వాత ఆ నీళ్లు మంచి వాసన వస్తుంటాయి. ఉద్ధరిణితో ఆ నీళ్లు తీసుకుని ఇలా కుడి చేతిలో పోసుకొని 3 మాటలు పుచ్చుకుని ఆ చెయ్యి కడుక్కొని పళ్ళెని తీసి పక్కన పెట్టి మళ్ళీ కింద పెట్టిన పాదాన్ని పొడి బట్టతో మెత్తటి బట్టతో తుడిచి భార్యని గంధం ఇమ్మని ఆ గంధపాత్ర తీసుకుని ముద్ద ఇలా తీసి చేతిలో ఇలా అని ఆయన పాదానికి చక్కగా గంధం రాశారనుకోండి, అది ఆరిపోయాక ఇలా పారాణి పెట్టి పైన 2 గీతలు పెట్టి మధ్యలో చుక్క పెట్టి కాసిని మల్లెపూలు ఓం నిధనపతయే నమః ఓం నిధనపతాంతికాయ నమః అని మీరు వేస్తుంటే ఆ మల్లెపువ్వు ఆయన పాదం మీద పడి పల్లం వైపుకు దొల్లిపోతోంది అనుకోండి, 1 2 పూలు నిలబడ్డాయి అనుకోండి, ఒక పువ్వు తీసి కళ్ళకద్దుకొని తలలో పెట్టుకుని వంగి ఆయన పాదానికి నమస్కారం చేశారనుకోండి, రోజు ఒకలా చేస్తే పరిగెడుతోందో అనుకున్న మనస్సుని 2వ రోజు మార్చేశారు. ఓ నెల తర్వాత ఇంకో ప్రక్రియలోకి వెళ్ళిపోయారు. ఇలా మీరు ఎన్ని రకాలుగానైనా చేయొచ్చు. ఇందులో బాహ్యంలో ఏమీ లేకుండా చాలా తొందరగా దగ్గర కడతారు. ఎందుకో తెలుసా? శివస్వరూపంలో అపారమైన శక్తి విస్ఫోటనం అలా ఇచ్చేయగలిగింది ఏది అంటే దక్షిణామూర్తి ఒకటే. ఒకవేళ మీరు కళ్ళు మూసుకొని విడలేకపోతున్నానండి, అలా నాకు జ్ఞాపకం రావట్లేదు, ఏవేవో గుర్తొచ్చేస్తున్నాయి అన్నారనుకోండి, కళ్ళు తెరిచే మీరు ఆ పాదం పైకెత్తినట్టు, మీరు పళ్ళెం పెట్టినట్టు, మల్లెపూలలో పాదం పెట్టినట్టు, మీ భార్య పోస్తున్నట్లు, మీరు కడుగుతున్నట్లు ఊహ చేస్తూ ఉంటే మీరు మనసుతో చేస్తున్న రచన మానస పూజ అవుతుంది. మానస పూజ ధ్యానంలోకి తీసుకెళ్తుంది. తర్వాత నేను మీకు ఒక యథార్థం చెప్తున్నాను, నన్ను నమ్మండి. మీరు అలా చేయడం మొదలు పెట్టాలి తప్ప, నేను ఇవాళ దక్షిణామూర్తి పాదం మీద చెయ్యి పెట్టి మీకు నిజం చెప్తున్నాను, మీరు కడిగిన నీళ్లు కైలాసంలో పరమశివుడి పాదం తడుపుతాయి. ఒక్కసారి ధ్యానం చాలు జీవితాన్ని గట్టెక్కించేస్తుంది, అంత గొప్పది. ఆ స్తోత్రాన్ని మౌనంగా చక్కగా మీరు లోపల చదువుకోవడం మొదలుపెట్టారనుకోండి, అష్టకం చదవడానికి ఎంతసేపు పడుతుందండి? ఒక్కొక్క శ్లోకం చదవడానికి నిమిషం పట్టినా 8 నిమిషాలు, 5 నిమిషాలు ధ్యానం, 15 నిమిషాలు భగవంతుడి ముందు కూర్చోవడం అలవాటు చేస్తే మీకు నేను ఒక పరమ సత్యం చెప్తున్నా. ఒకసారి ధ్యానం అందులో ఉన్నటువంటి శాంతి రుచి మనసు పట్టేస్తే మీకు తెలియకుండానే మీరు రైల్లో వెడుతూ ఉండండి, మీరు ఎక్కడన్నా కూర్చోండి, మీకు తెలియకుండా మీరు దక్షిణామూర్తిని ధ్యానం చేసేసుకుంటారు. మీకు తెలియకుండా దక్షిణామూర్తి స్తోత్రం చదివేస్తుంటారు. మీకు అంగరక్ష అది అలా వెనక్కి వెళ్ళిపోతే మీకు ప్రశాంతంగా ఉండడం అలవాటు అయిపోయింది అనుకోండి. ఆఖరికి ఇంజెక్షన్ చేస్తున్నప్పుడు కూడా, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంజెక్షన్ చేస్తున్నప్పుడు అన్న మాట ఎందుకు వాడానంటే, మీకు మనసు ఖేదపడేటటువంటి సమయంలో కూడా అలవాటైపోయి మనసు ఆదేశాన్ని బుచ్చుకుని వెనక్కి వెళ్ళిపోతుంది. వాడు ఇంజెక్షన్ చేస్తాడు, నీకెందుకే, నువ్వు దక్షిణామూర్తిని ధ్యానం చెయ్యి అనగానే విప్ అంటారు, ఆ కొరణ తీగానే వెనక్కి వెడుతుంది. వెళ్ళి చెయ్యి ఆయనకి ఇచ్చేసి దక్షిణామూర్తి పాదం పట్టుకొని ఆయన పాదాన్ని కడుగుతూ ఆ నీళ్లు లోపలికి పుచ్చుకుంటూ ఆ పాదానికి చందనం రాస్తూ మురిసిపోతుంటాడు. ఆయన అయిపోయిందండి దూది పట్టుకోండి అంటాడు, అప్పుడు మళ్ళీ పట్టుకుని ఇలా అంటాడు. నేను ఎందుకు చెప్పానంటే, ఒక సూది పట్టుకుని చేతిలో పొడుస్తున్నప్పుడు కూడా వెళ్ళిపోవడం అలవాటు అయిపోయింది అనుకోండి, ప్రాణోత్క్రమణ సమయంలో బాధ కలుగుతున్నప్పుడు కూడా వెళ్ళిపోవడానికి అది అలవాటు వెళ్ళిపోతుంది. ఏ బాధ ఉండదు. ఎవరో వచ్చి ఎదురుగుండా మాట్లాడుతున్నారు, చిరాగ్గా ఉంది, వినాలం లేదు, ఆయన అదే మాట్లాడుతున్నాడు, వెళ్ళిపోండి అని చెప్పడం కుదరదు. చాలా తేలిక మార్గం ఏమిటో తెలుసా? అంటూ ఉండు, నువ్వు వెళ్ళిపోయి నీలకంఠేశ్వర స్వామి దక్షిణామూర్తి ఆలయంలోకి ప్రవేశించి తదేకంగా దక్షిణామూర్తిని చూసుకుంటూ, ఆయన ముఖమండలాన్ని చూస్తూ, ఆయన చిరునవ్వు వంక చూస్తూ మురిసిపోతూ ఆనందపడిపోతుంది. ఇంకా మీకు సంతోషం కలిగిందనుకోండి, ఒక రోజున ఆయన జుత్తుకి సాంబ్రాణి పొగ ఇయ్యచ్చు.
మీరు పళ్ళెల్లో పొగ తెచ్చి ఎర్రగా గంగాజలంతో చంద్రుడిలోంచి కారుతున్న అమృతంతో తడిసి ఉంటుంది కదూ, కాస్త ధూపం వేస్తే ఆయన జుట్టు పెద్ద జుట్టు కదూ, అందులోంచి పొగ తూరి పొగలొస్తూ కనపడుతుంది. ఆ కపర్దీ అని ఆయన జటాజూటం ఎంత విచిత్రంగా ఉంటుందో. అంత పెద్ద కొప్పు, అందులోంచి బాగా జుత్తున్న పిల్లలకి అమ్మ ఇలా పట్టుకుని సాంబ్రాణి మీద పెడితే వాడి బుర్రలోంచి పొగొచ్చినట్టు ఆ పొగొస్తూ ఉంటే, ఆ పొగతో కూడుకున్న జటాజుటాన్ని మీరు మనసులో చూస్తూ పైకి ఎదురుగుండా మాట్లాడుతున్న వాడితో అలాగే అంటే వాడికి కాసేపటికి అర్థం అవుతుంది. ఏదో అని ఏం చేద్దామండి అంటాడు. అలా కాదు, ఏం చేద్దామంటారు. అప్పుడు బయటికి వస్తాడు. ఏమడిగారు మీరు అని అడుగుతాడు. 2-3 మాటలు చూసి పరధ్యానంగా ఉన్నాడు, వింటలేదు, అంత అనురక్తి లేదని. సరే ఇంకో మాట కలుస్తానంటాడు. దరిద్రం వదిలిపోయింది అక్కడతో. వెనక్కి వెళ్ళడానికి అలవాటు పడుతుంది మనస్సు. ఇది లేకయే పునర్జన్మ, ఇది లేదు కాబట్టే పునర్జన్మలు. అది అలవాటు పడితే, మీరు నన్ను బాగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన మాట పరమ సత్యం చెప్తున్నా. వెనక్కి వెళ్ళడం అలవాటైంది అంటే లేవిహ పునర్జన్మలు. అది ఈ జన్మలో కావచ్చు, 10 కావచ్చు, 5 కావచ్చు, 2 కావచ్చు. దక్షిణామూర్తి ధ్యానం మొదలు పెడితే ఈ జన్మలోనే తరించవచ్చు, అథవా వచ్చే జన్మలో మహావిద్వాంసుడు పరమ భక్తి తత్పరుడైనటువంటి గురువు లభించి ఆ గురువు యొక్క అనుగ్రహంతో ప్రారంభం నుంచే సాధన అలవాటైపోయి తరించిపోతాడు. తప్ప కోట్ల జన్మలు హీన జన్మల్లోకి వెళ్ళవలసిన అవసరం ఉండదు. పాపరాశి దగ్ధమైపోతుంది. అంత గొప్ప స్వరూపం. ఆయన ఏమీ చెయ్యక్కర్లేదు, ధ్యానం కూడా అక్కర్లా. ఆయన వంక ఓసారి అలా చూస్తూ కూర్చుంటే చాలు, తరించిపోతారు. అంత గొప్ప స్వరూపం. శాస్త్రంలో ఏం చెప్తారంటే, చాలా చాలా గొప్పగా ధ్యానానికి అనువైనటువంటి ఏకైక స్వరూపము మొట్టమొదటిది దక్షిణామూర్తియే. దాని తర్వాతే ఏదైనా. ఎందుకో తెలుసా? ధ్యానం చేస్తే మీకు జ్ఞానం ఇచ్చే స్వరూపాలు కొన్ని ఉన్నాయి. కృష్ణ భగవానుడు ధ్యానమునందు అనుగ్రహిస్తాడు. కానీ త్రిభంగిగా ఆయన నిలబడితే ఒక్క సన్యాసి మాత్రమే ధ్యానం చేయాలి. అలా ఒక్క కృష్ణుణ్ణే చెయ్యాలనుకోండి, సన్యాసి చెయ్యాలి. ఆవుల మందలతో కూడుకున్న కృష్ణుణ్ణి చెయ్యాలి, అథవా ఒక ఆవు ఆయన అరికాలు నాకుతున్న రూపాన్ని ధ్యానం చేయాలి త్రిభంగిగా ఉన్నప్పుడు. అప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క అనుమానం వస్తుంది. ఎప్పుడో ఓసారి కొమ్మిసిరింది ఏదో ఆవు వీడి మీద, అది పొడుస్తుందేమో, అసలు నిలబడదు ధ్యానం. మీకు దక్షిణామూర్తి దగ్గర అలా ఏమీ ఉండదు. అందుకే దక్షిణామూర్తి గొప్పతనం ఏమిటంటే దాని శక్తి అది. కాబట్టి తెలిసి చూసినా తెలియక చూసినా అనుగ్రహించేస్తుంది. మంచి దక్షిణామూర్తి ఇంట్లో ఉందనుకోండి ఎదురుగుండా, పిల్లలు కూడా కొంతకాలం తర్వాత దాన్ని చూస్తారు. నేను వ్యక్తిగత విషయాలు చెప్పడానికి ఇష్టపడినా కానీ మీతో ఒక యథార్థం చెప్తున్నా. అసలు నాకు శంకరాచార్యుల వారి పట్ల భక్తి కలగడానికి కారణం ఏమిటో తెలుసా? నాకు ఎవ్వరూ శంకరాచార్యుల వారిని నువ్వు భక్తితో సేవించు అని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. నాకు ఎందుకు కలిగింది అంటే, మా పెద్దనాన్నగారి ఇంట్లో శంకరాచార్యుల వారు ఛత్రపతి శివాజీ ఫోటోలు ఉండేవి పెద్దవి. నాకు ఆ మెట్టు దగ్గర కూర్చుంటే మా పెద్దనాన్నగారు అంటే ఎంతో గౌరవం. మహానుభావుడు, మహాశాంతమూర్తి, అంతటి ఉపాసకుడు ఆయన. ఆయన ఎప్పుడూ ఏదో అనుష్ఠానం ఏవో చదువుకుంటూ తిరుగుతూ ఉండేవారు. ఎంత ప్రేమగా పలకరించేవారో. పెద్దనాన్నగారు పలకరిస్తారు పూజామందిరం బయట కూర్చుంటే అని ఆయన అంత ప్రేమతో చూసి పలకరించాలని కూర్చునేవాళ్ళం అక్కడ. పెద్దనాన్నగారు గంట కొడితే పూజ అయిపోయింది, బయటికి వస్తే మళ్ళీ లోపలికి వెళ్ళి ఆయన ద్రాక్ష పళ్ళలో ఏవో పట్టుకొచ్చి మాకు చేతిలో పెట్టేవారు. నాకు ఇప్పటికీ గుర్తు. పెట్టి పెద్ద పెద్ద అరిచేతులు పెట్టి, ఏరా నాన్న బాగా చదువుకుంటున్నావా, ఏం చూస్తున్నావు అనేవారు తప్ప ఏరా అనడం కానీ గట్టిగా మాట్లాడడం కానీ నిందించడం కానీ నేను ఎప్పుడు ఎరగను. అటువంటి ఆయన ఎదురుగుండా శంకర్లు ఉండేవారు. ఏమిటి ఆ పులిబొమ్మ ఏమిటి, ఆ చర్మం ఏమిటి, ఆయన ఏమిటి, ఆ కళ్ళు ఏమిటి, ఎంత బాగుంటారో, ఎవరైనా ఎక్కడుంటారు ఈయన అనిపించేది. మా పెద్దనాన్నగారిని ఓసారి అడిగా, ఎవరండి పెద్దనాన్నగారండి ఆయన అన్నాను. అంటే ఆయన అన్నారు, ఆయన ఎవరో చెప్పాలి అంటే ఆయనే చెప్పాలి, నువ్వు ఆయన్ని చూస్తూ ఉండు చాలన్నారు. ఆయన్నే చూస్తూ ఉండేవాడిని. బహుశా ఆ పుణ్యమే శంకరాచార్యుల వారి గురించి చెప్పగలిగిన అదృష్టాన్ని నాకు కట్టబెట్టింది. దక్షిణామూర్తి కూడా అంతే. మీ పిల్లలు రోజు వెళ్ళి దక్షిణామూర్తి ముందు ఒక్క 2 నిమిషాలు కూర్చుని
మాట్లాడకుండా మౌనంగా ఇన్ని చూసి వెళ్ళిపోవడం అలవాటు చేసుకున్నారనుకోండి, జీవితంలో ఒక కీలకమైన మలుపులో ఆయన ఆదుకుంటాడు, ఆదుకుని గట్టెక్కించేస్తాడు. దక్షిణామూర్తి దక్షిణామూర్తే. శైవాగమంలో ఇక అటువంటి మూర్తి లేదు, అంత గొప్ప మూర్తి. స్త్రీలు పురుషులు పిల్లలు అందరికీ అనువైన మూర్తి ఒక్క దక్షిణామూర్తియే. అటువంటి మహానుభావుడికి అధివాసాలు జరుగుతున్నాయంటే తేజస్సుని పుంజుకుంటున్నాడు. ఒక పక్క తేజస్సు పుంజుకుంటాడు, రెండవ పక్క దోషాలని వదిలిపెడతాడు. దోషం ఎక్కడిది? ఆయన మీదే కూర్చుని చెక్కుతారు ఉలిపెట్టి. ఆ ఉలిపెట్టి కొట్టిన దెబ్బలు, చెక్కినటువంటి దెబ్బలు, శిల్పి ఎక్కి కూర్చున్నప్పుడు పాదతాడనము, ఆయన్ని తీసుకొచ్చినప్పుడు, ఆయన్ని క్రేన్తో పట్టుకున్నప్పుడు ఈ దోషాలన్నీ పోగొట్టి సంపూర్ణ తేజస్సిద్ధ్యర్థం ప్రాణశక్తి ఆయన యందు నిలబడడానికి అధివాసం చేస్తారు. ఆ మంత్ర శబ్దం యొక్క శక్తి ఆ పదార్థంలోకి వెడుతుంది. ఆ పదార్థమునందు ఆయన అధివసించి ఉంటే అందులోంచి మూర్తి లాక్కుంటాడు. లాక్కుని అమ్మ కడుపులో పిల్లాడు ఏర్పడినట్టు ఏర్పడతాడు. ఇవాళ మహానుభావుడు జలాధివాసం చేశాడు. పొద్దున్న మంత్రపురస్సరంగా నీళ్లు పోశారు, తొట్లో ఉన్నాడు. ఇప్పుడు క్షీరాధివాసం చేయిస్తారు. శైవంలో ఆవు పాలతో శివుడు తడుస్తుండగా చూడడం అంటే మహద్భాగ్యం. జ్ఞానమంతా ఆవు పాలి. అందున దక్షిణామూర్తికి క్షీరాధివాసం జరగడం అంటే పరమాద్భుతం అన్నమాట. అది జన్మాంతరాల్లో తప్ప దొరకదు, అది అవకాశం కలగదలా. ఇది యథార్థానికి ఇవాళ సాయంకాలం అయిపోవాలి అగ్ని ప్రతిష్టాపన తర్వాత. మనకు వచ్చినటువంటి వైదిక బృందం పరమ నిష్ణాతులు, మహానుభావుడు. ఆయన ఎన్ని ప్రతిష్టలో చేసిన వ్యక్తి రామంగారు. అన్నిటినీ మించి చాలా భక్తి, చాలా వినయం ఉన్న వ్యక్తి. వారితో నేను ఒక మాట అన్నా, ఏమండి దక్షిణామూర్తి క్షీరాధివాసం అంటే అందరూ చూడలేరు కదా అన్ని వేళలా, ఉపన్యాసం అయిపోయాక చేస్తే పాపం అందరూ వచ్చి చూస్తారండి, చూసి తరిస్తారు, అందుకని ఉపన్యాసం అయిపోయే వరకు దాన్ని అట్టే పెట్టండి, అప్పుడు క్షీరాధివాసం చేయిద్దామన్నారు. కాబట్టి మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, నేను అందుకే వాచి చూసుకుని ఇవాళ తొందరగా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తున్నాను. మనందరం ఇప్పుడు బయలుదేరి అక్కడికి వెడితే చక్కగా ఆ క్షీరాధివాసాన్ని చూద్దురు కానీ, అది చూసి బయలుదేరిదాం. రేపటి రోజున పుష్పాధివాసమా ధాన్యాధివాసమా? ధాన్యాధివాసం పుష్పాధివాసం రేపటి రోజున. కాబట్టి మీరు రేపు కూడా పువ్వులు తేగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే పువ్వులు తెచ్చి ఇవ్వండి, ధాన్యం ఇవ్వగలిగిన వాళ్ళు ఉంటే ధాన్యం తెచ్చి ఇవ్వండి. అందులో పరమేశ్వరుణ్ణి అధివాసం చేయిస్తారు. కాబట్టి ఇవాళ ఉపన్యాసం అయిపోయాక కూడా చదువుదాం స్తోత్రం అన్నాను. స్తోత్రం అంతా చదివినటువంటి ఫలితానికి ఒక్క శ్లోకాన్ని చదివి పూర్తి చేద్దాం. నేను ఎందుకు చదివించట్లేదంటే మీకు బాగా వచ్చేసింది అనుకుంటున్నాను నేను, ఇంకా మళ్ళీ చదివించడం ఎందుకు అని చదివించట్లేదు. లేదు ఇంకొక మాట చదవాలని కోరుకుందా? మీరు ఇంటి దగ్గర సాధన చేయగలరు కాబట్టి ఒక్క శ్లోకం చెప్తాను.